హాయ్ అండి. ఈ పుస్తకం పేరు చూసారు కదా. ఈ పుస్తకం ఎంబీబీఎస్లో థర్డ్ ఇయర్లో నేను చదివిన పుస్తకం అనమాట. దీని పేరు రాబిన్స్ పెథలాజికల్ బేసిస్ ఆఫ్ డిసీజ్. ఇది రాసింది కుమార్ అనే మన ఇండియన్ ఉన్నారనమాట. కోట్రాన్, కుమార్ అండ్ కాలిన్స్ అని ముగ్గురు ఉన్నారు. చూసారు కదా. సో దీంట్లో కూడా ఇట్ ఈస్ వరల్డ్ వైడ్ పెథాలజీ, అంటే జబ్బుల గురించిన పుస్తకం అనమాట. దీంట్లో ట్రీట్మెంట్ ఉండదు, కానీ జబ్బుల గురించి A to Z ఉంటుందన్నమాట. ట్రీట్మెంట్ గురించి ఫైనల్ ఇయర్లో ఉంటుంది. సో ఇది చదివితే ఫైనల్ ఇయర్ సగం చదివేసినట్టే అనమాట, దానికి ఫౌండేషన్. సో ఈ పుస్తకం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. నిన్న అనుకోకుండా పాత అన్నీ చూస్తుంటే ఇది కనపడింది. అందుకని పాత మెమరీస్ అన్నీ కొన్ని షేర్ చేద్దాం అనుకున్నాను మీతో. ఎస్పెషల్లీ పిల్లలకి, చదువుకోవాలనుకునే పిల్లలకి ఎలా చదవాలి. ఇంత పెద్ద పెద్ద పుస్తకాలు ఇది చూస్తేనే సగం గుండె అయిపోతుంటుంది స్టార్టింగ్లో. ఇవన్నీ చదివి అన్నీ చూడండి, ఫాంట్ సైజ్ చూడండి, చిన్న అక్షరాలతో ఉంటుంది. మళ్ళీ అది గుండె బొమ్మ అనమాట. హార్ట్ అటాక్ ఎలా వస్తుంది అనేది, అట్లా అన్నీ A to Z చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. చాలా మంచి బొమ్మలతో, కలర్స్తో అన్నీ చాలా అద్భుతంగా ఉంటుంది. పెథలాజికల్ బేసిస్ ఆఫ్ డిసీజ్, రాబిన్స్ అని. సో ఈ పుస్తకాన్ని నేను ఒక 20 సార్లు చదివి ఉంటాను. సో ఎప్పుడైనా కష్టమైన సబ్జెక్టు చదవాలి, దీన్ని మొత్తం డైజెస్ట్ చేసుకోవాలి, దీన్ని మొత్తం అరిగించుకోవాలంటే అంత ఈజీ కాదండి. ఈరోజు చదువుతాను, రేపు మర్చిపోతాం. జీవితాంతం రేపు మర్చిపోతే మరి పేషెంట్స్ ఏమైపోతారు? నేను సగమే గుర్తుంది అంటే, నేను ఆపరేషన్ చేస్తే సగం మంది బతుకుతారంటే ఊరుకుంటారా? వాళ్ళు ఊరుకోపోయినా మనకి ఎలా ఉంటుంది, మన ఫ్యామిలీ మెంబర్స్కి చేయాల్సి వస్తే. కాబట్టి మెడిసిన్లో మా ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ అందరూ, నేను వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్లో చదివేటప్పుడు మా వాడు ఒకడు ఉండేవాడు, నా ఫ్రెండ్, నాతో పాటు ఇంటర్మీడియట్ చదివినాడు. వాడు REC వరంగల్లో చేరాడనమాట. వాడు ఎగ్జామ్ ముందు కూడా సినిమా హాల్ దగ్గర కనపడేవాడు. సో వాళ్ళకి 35% వచ్చినా పాస్ అయిపోతారు. మెడిసిన్లో ఖచ్చితంగా 50% కూడా. కానీ నిజ జీవితంలో 50% కూడా సరిపోదు కదా. కాకపోతే విత్ ఎక్స్పీరియన్స్ అది ఆ మిగిలిన దాన్ని కూడా అసిమిలేట్ చేసుకుంటారు. కాకపోతే ఎప్పుడైతే కొండంత సిలబస్ ఉండి దాన్ని మొత్తం డైజెస్ట్ చేసుకోవాలి అంటే చాలామందికి గెలవలేక, చదివింది మర్చిపోయి, నిజంగా చెప్పాలంటే దీంట్లో ఉన్నదంతా గుర్తుపెట్టుకోవడం మనుషుడు అనే వాడికి ఎవరికి సాధ్యం కాదు, అది కంప్యూటర్కే సాధ్యం అవుతుంది. కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది. అంటే మనకి దేనికన్నా ఒక టెక్నిక్ ఉంటుంది అన్నట్టు. ఆ ఈజీ వేస్ ఏంటి అనేది తెలుసుకుంటే కొండంత దాన్ని కూడా సులువుగా చేసుకుని ఈజీగా మన ప్రయాణాన్ని ఆనందదాయకంగా ఎలా చేసుకుంటూ దాంట్లో ఉన్నవన్నీ ప్యాషన్తో చదువుతూ దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పటికీ కూడా వేరే డాక్టర్స్తో మాట్లాడుతుంటే నేను పలానా పేజ్లో పలానా చాప్టర్లో ఉంటే చూడని కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాం అంటే దానికి రీజన్ ఇది. దీంట్లో ఎలా చదువుకోవాలనేది పిల్లలకి చెప్పదలుచుకున్నాను. మెయిన్ ఏంటంటే థియరీ వేరు, ప్రాక్టికల్ వేరు. దీంట్లో 1350 పేజీలో ఫాకోమటోసిస్ అనే జబ్బు ఒకటి ఉంటుంది. ఫాకోమటోసిస్ అంటే ఏంటంటే న్యూరోక్యుటేనియస్ సిండ్రోమ్, బ్రెయిన్, చర్మము, ఎక్టోడర్మ్ నుంచి వస్తుంది అనమాట. సో కొన్ని జబ్బులు ఒక 4-5 రకాలు ఉన్నాయి. అవి రెండింటికి ఇక్కడ అంటే వాళ్ళకి ఒక బ్రెయిన్లో ఒక ప్రాబ్లం ఉంటుంది, అదే వాళ్ళకి స్కిన్ మీద కనపడతా ఉంటుంది అనమాట. జబ్బుల గురించి పుస్తకాల్లో చదివితే రాదు. ఇది ఎలా ఉంటుందంటే, జబ్బుల గురించి పుస్తకాల్లో చదవటం ఎలా ఉంటుందంటే, ఏనుగును ఎప్పుడు చూడకుండా ఏనుగు గురించి మనం చదివామనుకోండి, ఏనుగు గురించి పుస్తకం రాయమంటే ఎంత పుస్తకం రాయొచ్చు ఈజీగా. దానికి కాళ్ళు ఎలా ఉంటాయి, దాన్ని కట్ చేస్తే ఎలా ఉంటుందని. కానీ ఏనుగు గురించి ఇంత పుస్తకం చదివిన తర్వాత ఏనుగు గురించి రాయమన్నాం అనుకోండి, మనకేం గుర్తుండదు. అసలు దాంట్లో ఏనుగునే చూడలేదనుకోండి, దాంట్లో ఏనుగు బొమ్మ కూడా లేదనుకోండి, అసలు ఏనుగు వీళ్ళకి మనసులో ఎలా ఉంటుందో కూడా ఊహించుకోలేరు. చదివి బట్టి కొట్టచ్చు, ఆ రోజు ఏదైనా కొన్ని రాయొచ్చు, కానీ ఏమీ గుర్తుండదు. బేసిక్ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయలేరు. ఏనుగుకి ఎన్ని కాళ్ళు ఉంటాయి అంటే ఇలా ఆలోచించి అని మనం అంటే ఏనుగుని చూడకుండా, ఆ బొమ్మ కూడా చూడకుండా, రియల్గా చూడకుండా చదివితే అలా ఉంటుంది అనమాట. జబ్బుల గురించి కూడా
మేము థర్డ్ ఇయర్లో పేషెంట్స్ని ఎక్కువ చూడం. కానీ ఇంత పెద్ద సబ్జెక్ట్ చదవాలని అనుకుంటే పిల్లలు, మీరు ఎస్పెషల్లీ ఎంబీబీఎస్ చదవాలనుకున్నా, పెద్ద పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాలన్నా, ఐఐటి కానీ ఇంకా ఏదన్నా చెయ్యాలనుకున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్కవోని ఆత్మవిశ్వాసం ఒకటి ఉండాలి, చాలా స్ట్రాంగ్ డిజైర్ ఒకటి ఉండాలి. ఆ రెండు ఉన్న తర్వాత కూడా ఇంత కష్టమైన టాస్క్ని చేయటం అంత ఈజీ కాదు. మానసిక స్టెబిలిటీ ఉండాలి, దీని అంతటికీ ఒక తోడు కూడా ఉండాలి. అది మంచిగా చదివే ఇంకొక ఫ్రెండ్ ఉండి కలిసి కంబైన్డ్ స్టడీస్లో తెలియకుండా చాలా నేర్చుకోవటం చాలా తేలిక అవుతుంది అనమాట. నాకు ఒకడు ఉండేవాడు, 5 ఏళ్ళు కూడా నా క్లాస్మేట్, శ్రీధర్ అని, దాసోజు శ్రీధర్. ఈజ్ మై రూమ్మేట్ అండ్ మై బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన కాడ నుంచి 6 ఏళ్ళు మేమిద్దరం కలిసి ఉండేవాళ్ళం. ఎక్కడికి వెళ్ళినా కలిసి ఉండేవాళ్ళం. ఉదయం సాయంత్రం రూమ్లోనే. నాకు రూమ్మేట్, క్లాస్మేట్. చదువు కూడా వాడొక పేజీ చదివి నన్ను క్వశ్చన్ అడిగేవాడు, నేను ఆ పేజీ చదివి ఇంకో క్వశ్చన్ అడిగేవాడిని. అట్లా కాంపిటేటివ్, హెల్దీ కాంపిటేటివ్గా చదువుతుంటే మనకు ఒక తోడుంటే అదొక ఫన్ లాగా ఉంటుంది. మేమిద్దరం కంబైన్డ్ స్టడీస్ భలే చేసేవాళ్ళం. రోజు కూడా అరే వీడికన్నా ఒక అరగంట ఎక్కువ చదివి పడుకోవాలి, అంత హెల్దీ కాంపిటీషన్ అనమాట. అలా వాడు ఉండటం వల్ల నాకు సగం చదువు తేలికైంది. తర్వాత నేను చెప్పాను కదండి, ఏనుగుని చూడకుండా ఏనుగు గురించి అయితే ఏం గుర్తుండదు అన్నాను కదా. జబ్బుల గురించి చూడకుండా, అంటే జబ్బులు ఎవరికి వస్తాయి? పేషెంట్స్కి వస్తాయి. పేషెంట్లను చూడకుండా నువ్వు జబ్బుల గురించి మాస్టర్ ఎలా అవుతావు? సో ఎంబీబీఎస్లో మాకు ఎంత ఇంటెలిజెంట్ అయినా, ఎంత బాగా చదివేవాడికైనా ఒక 45 నిమిషాలు చదివిన తర్వాత మైండ్, ఇది ఫస్ట్ టైము ఒక్కొక్క పేజీ ఒక్కొక్క గంట పట్టుద్దండి. అంత కష్టంగా ఉంటుంది అది అన్నీ బ్రెయిన్లోకి ఎక్కించుకోవాలంటే. సో రెండోసారి రీడింగ్ ఫాస్ట్గా అవుతుంది, ఎందుకంటే ఫస్ట్ టైం అండర్స్టాండింగ్ అవ్వాలి కాబట్టి. సో ఒక 45 నిమిషాలు, ఒక గంట బాగా మూడు ఉంటే 2 గంటలు ఆపకుండా చదవగలిగితే ఇంకా ఆ తర్వాత బ్రెయిన్ ఫెటిగ్ అయిపోద్ది. ఇంకా చదివినా బుక్ ముందుంటుంది కానీ లోపలికి ఏం వెళ్ళదు. అలాంటప్పుడు మనం రిలాక్స్ అవ్వాలి. సో అలా ఇద్దరం కలిసి చదువుకునేవాళ్ళం. ఒక గంట 2 గంటలు బాగా చదివిన తర్వాత కొంతసేపు మాట్లాడుకుంటాం, డిస్కషన్ చేసుకోవటం, వాడు క్వశ్చన్ అడగటం, వాడు కొంత పార్ట్ని బాగా అర్థం చేసుకుని ఉంటాడు, నేను కొంత పార్ట్ని బాగా అర్థం చేసుకుని ఉంటాం. ఇద్దరికి ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ జరుగుతుంటాయి. తర్వాత ఇద్దరం కలిపి అరే బోర్ కొడుతుందిరా, వెళ్ళి టీ తాగొద్దాం పదా అని వెళ్ళేవాళ్ళం. వెళ్ళి టీ తాగి, టీయో కాఫీ తాగి, తర్వాత మాకు ఒక సీనియర్ చెప్పారు, పేషెంట్లతో నేర్చుకున్నంత ఇంకా ఎక్కడ రాదు, అంటే దే ఆర్ ద రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. అప్పుడు మేము 3rd ఇయర్లో ఉండేవాళ్ళం. 3rd ఇయర్లో హాస్పిటల్కి వెళ్ళిపోయాం. మా హాస్పిటల్ ఎంజిఎం హాస్పిటల్, కాకతీయ మెడికల్ కాలేజు పక్కనే, మధ్యలో ఒక జైలు ఉంటుంది అంతే. వరంగల్ సెంట్రల్ జైల్లో ఉంటుంది. మా కాలేజ్కిను మా హాస్పిటల్కి మధ్యలో ఇంకేం ఉండదు. అయితే ఇక టీ తాగేసి హాస్పిటల్కి వెళ్ళిపోయాం. ఎప్పుడు రాత్రి 9ంటికి వెళ్తే నైట్ డ్యూటీ చేసేవాళ్ళు ఉంటారు, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఎంబీబీఎస్ అయిపోయి పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసేవాళ్ళు ఉంటారుగా. దాంట్లో పిల్లల డిపార్ట్మెంట్లో పీడియాట్రిషియన్ నైట్ డ్యూటీలో ఉంటాడు. దీంట్లోనేమో మన జనరల్ మెడిసిన్ చేసేవాళ్ళేమో పెద్దవాళ్ళ దాంట్లో జనరల్ మెడిసిన్, సర్జరీ వాళ్ళు ఒకళ్ళు, ఆర్థోపెడిక్స్ ఒకళ్ళు, రకరకాల అన్ని స్పెషాలిటీస్ వాళ్ళు పెద్ద వాళ్ళు డ్యూటీల్లో ఉంటారు. అంటే ఎంబీబీఎస్ అయిపోయి వాళ్ళు మాకన్నా చాలా ఎహెడ్గా ఉండి వాళ్ళ దగ్గర ఒక్కొక్కళ్ళ దగ్గర 50 మంది పేషెంట్లని అడ్మిట్ అయ్యి ఉంటారు. వాళ్ళందరూ పోస్ట్ గ్రాడ్యుయేషన్, వాళ్ళు కూడా ట్రైనీస్ ఉంటారు. అంటే మరీ సీనియర్ డాక్టర్స్ ఎలాగ అర్ధరాత్రులు ఒక్కోసారి ఉండరు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్న ఏమన్నా బాగున్నాయా, మంచి కేసెస్ ఏమైనా ఉంటే చెప్పన్నా అంటే, అరే మా వార్డుని 50 మంది పేషెంట్లు ఉన్నారా, 3 మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మళ్ళీ దొరకకపోవచ్చు, వెళ్ళి చూసుకోండి అని ఒక 3 పేర్లు చెప్పేవాళ్ళు. వెళ్ళి చూసుకుంటే దట్ ఈస్ ద డిసీజ్ని అప్పుడు చూస్తాం. నాకు ఇప్పటికీ గుర్తుంది. నేను అలా ఒక నైట్ డ్యూటీలో వెళ్ళి అడిగితే ఒక పిల్లోడు ఉన్నాడు, 1 ఇయర్ పిల్లోడు, క్యాన్సర్ ఉంది, వెళ్ళి చూడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని అన్నాడు. అతనికే ఫ్రాక్చర్ కూడా ఉంది అని అన్నాడు. ఏంటి ఫ్రాక్చర్ ఉండటం ఏంటి, క్యాన్సర్ ఉండటం ఏంటి? ఎముకల్ వార్డులో అడ్మిట్ అయి ఉన్నారు, ఆర్థోపెడిక్స్లో. వెళ్ళి చూస్తే 1 ఇయర్ బాబు, క్యూట్గా ఉన్నాడు. ఎంత క్యూట్గా ఉన్నాడు అంటే కాలు కదలకుండా అట్లా ఉంది. దగ్గరికి వెళ్ళి అయితే ఏం ఆడవట్లేదు, హాయిగా ఉన్నాడు. కొంచెం దగ్గరికి వెళ్ళగానే కొంచెం భయపడిపోతూ ఉన్నాడు. నా కాలుని ఎవరన్నా ముట్టుకుంటారేమో, నాకు నొప్పి వస్తుందేమో అన్నట్టుగా భయపడతా ఉన్నాడు. మేము ఇంకా ఎక్కువ టచ్ చేయలేదు. వాళ్ళ ఫైల్ తీసుకున్నాం, ఇంత కట్ట ఉంది. ఆ ఫైల్ మొత్తం చదివితే న్యూరోబ్లాస్టోమా అనే ఒక ట్యూమర్ ఉందన్నమాట. ఆ అబ్బాయికి ఎక్కడ ఉంది? తొడ ఎముక దగ్గర ఉంది.
ఎముక దగ్గర క్యాన్సర్ ట్యూమర్ రావటం వల్ల అక్కడ వీక్ అయిపోయి అక్కడికి ఇరిగిపోయింది అనమాట పాపం. అరే న్యూరోబ్లాస్టోమా అనే ట్యూమర్ని అప్పుడు చూసాం అర్ధరాత్రి. ఎందుకని? బోర్ కొట్టిందని. థియరీ చదవలేక బోర్ కొట్టి ఫ్రెష్ అవ్వటానికి మనం హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చూసి చదివితే అప్పుడు వచ్చి నేను వాడు మా ఫ్రెండ్ ఇక కళ్ళలో వాడే మెదులుతున్నాడు. ఇప్పుడేంటి, మనకు ఒక రీజన్ దొరికింది. జబ్బుల గురించి అవుతున్నాం పుస్తకం. మనం జబ్బుల గురించి జరిగే పుస్తకంలో మనకు ఒక న్యూరోబ్లాస్టోమా అని ఉంది. బ్లాస్టోమా అంటే పిల్లల్లో వచ్చే క్యాన్సర్ని బ్లాస్టోమాస్ అంటారు. న్యూరోబ్లాస్టోమా, నెఫ్రోబ్లాస్టోమా, అట్లా కిడ్నీలో వస్తే నెఫ్రోబ్లాస్టోమా అంటారు. సో వచ్చి అవన్నీ జబ్బుల పుస్తకంలో చదివితే ఇప్పటికీ నాకు గుర్తుంది. మీరు ఇప్పుడు చూడండి, న్యూరోబ్లాస్టోమా అనే పేజ్ తీస్తే మీకు దాంట్లో క్రోమోజోమ్ 1లో డిఫెక్ట్ ఉండటం వల్ల ఆ క్యాన్సర్ వస్తుందని ఉంటుంది. అది ఈ రోజుకు నాకు గుర్తుందంటే, ఇన్ని వేల పేజీల్లో మనకి ఆ న్యూరోబ్లాస్టోమా నుంచి గుర్తుందంటే ఆ రోజు పేషెంట్ని చూడబట్టి నాకు గుర్తుంది. ఆ పేషెంట్ని నేను చూడకపోతే, నేను బట్టి కొడితే దాంట్లో ఏ క్రోమోజోమ్ వల్ల వస్తుంది, ఈ అబ్బాయి ఎన్నేళ్ళు బతుకుతాడు, ఇది క్యూర్ అవుతుందా లేదా, ఇప్పుడు 100 క్వశ్చన్స్. అప్పుడు వచ్చి న్యూరోబ్లాస్టోమా చూస్తే ఇంత పారాగ్రాఫ్ ఉంది అంతే. ఇదేంట్రా బాబు ఇంత తక్కువ ఇచ్చాడు. మన కళ్ళ ముందు ఒక జీవితం ఉంది. వాళ్ళ అమ్మ నాన్న అడిగే క్వశ్చన్స్ ఉన్నాయి. ఏమవుతుంది ఫ్యూచర్లో, క్యూర్ అవుతుందా, ఏ మందులు చేయాలి, ఎలా అవుతుంది, ఇన్ని క్వశ్చన్స్ అడుగుతుంటే ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ దీంట్లో లేదు. దీంట్లో జబ్బు వరకు మాత్రమే ఉంది. అంటే మేము చూసిన ఎంబీబీఎస్ బుక్స్ అన్నీ ఇంత బుక్స్ ఉన్నప్పటికీ కూడా రియల్ టైంలో ఆ పేషెంటు మనల్ని అడిగే క్వశ్చన్స్ ఉంటాయి కదండి, ఆ క్వశ్చన్స్కి చాలా ఆన్సర్స్ టెక్స్ట్ బుక్స్లో ఉండవు. ఎందుకంటే టెక్స్ట్ బుక్లు సరిపోవు. ఆ జబ్బుకే ఒక్కోసారి ఒక 50 పేజీల నుంచి 100 పేజీల పుస్తకం కూడా తయారు చేయగలిగినంత వ్యాస్ట్గా ఉంటుంది సబ్జెక్ట్. అప్పుడు ఇంటర్నెట్ లేదు మేము చదువుకోవటానికి. లైబ్రరీకి వెళ్ళి వేరే పుస్తకాలు చదివి అన్నీ వాళ్ళ పేషెంట్ వాళ్ళకి, అమ్మ ఇది క్యూర్ అయ్యే జబ్బు. కొన్ని అతి రేర్ క్యాన్సర్స్, క్యూర్ అయ్యే క్యాన్సర్స్లో ఇది ఒక రకం అనమాట. న్యూరోబ్లాస్టోమా ఒకటి, విల్మ్స్ ట్యూమర్ ఆర్ నెఫ్రోబ్లాస్టోమా అంటారు. ఇవి పిల్లల్లో వస్తాయి. దానికి కీమోథెరపీ వస్తే క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్ని నెక్స్ట్ డే వీ కుడ్ ఆన్సర్ అనమాట. వచ్చి చదువుకున్న తర్వాత లైబ్రరీలోకి వెళ్ళి, అంటే మన జబ్బుల పుస్తకం దీన్ని చూసే గడగడలాడిపోయాం. దీంట్లోనే ఏమీ లేదు, ఏ సబ్జెక్ట్ దానికి మాకు కావాల్సిన క్వశ్చన్స్కి సగాటికి కూడా ఆన్సర్ లేదు. కానీ దాంట్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి కదండి, అవి ఈ రోజుకి కూడా చాలా వరకు గుర్తున్నాయి. అంటే నేను అనేది ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, పేషెంట్ని చూసి చదువుకుంటే లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. అదే పేషెంట్స్ని చూడకుండా, అంటే ఇది ఎలా ఉంటుందంటే, మీరు కార్ డ్రైవింగ్ గురించి ఇంత పెద్ద పుస్తకం చదివి ఒకసారి కూడా డ్రైవ్ చేయకపోతే మీకేం రాదు. ప్రాక్టికల్ వేరు, థియరీ వేరు. థియరీ బట్టి కొడితే మాత్రం రాదు. అది ప్రాక్టికల్గా చూసుకుంటే మీకు ఒక కారణం దొరకాలి బలంగా చదువుకోవటానికి. మీకు అర్ధరాత్రి న్యూరోబ్లాస్టోమా, నెఫ్రోబ్లాస్టోమా అని ఏం చదువుతామండి, ఏడ గుర్తుంటాయి చెప్పండి. పిల్లలందరిని చూస్తుంటే బాధ వేస్తుంది, డిప్రెషన్ వస్తుంది, సైకాట్రిక్ పేషెంట్లు అయిపోతారు వీళ్ళందరూ, స్టూడెంట్స్ అందరూ. ఎలా చదువుకోవాలని తెలియకపోతే. ఇప్పుడు ఏంటి, మనం పేషెంట్ని చూసామనుకోండి, అంటే ప్రాక్టికల్గా చూసుకుంటే మనకు 100 క్వశ్చన్లు, ఒక 100 రీజన్స్ దొరుకుతాయి మనం చదువుకోవటానికి. మనం చదివిన చదువు వల్ల ఇంకొకళ్ళ డౌట్ క్లియర్ అవుతుంది, ఇంకో లైఫ్ యాంగ్జైటీ పోతుంది అనే ఒక పర్పస్ ఒకటి ఉంటుంది. అలా ఎంబీబీఎస్లో రోజు చాలామంది ఎవ్వరు చెయ్యండి మేము చేసింది, నేను నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ కలిసి చేసి, అందుకే మేమిద్దరం ఎప్పుడూ టాప్లో ఉండేవాళ్ళం. సో ఎక్కడైనా పొరపాటు నేను కనపడ్డానంటే పక్కన వాడు కూడా ఉంటాడు చూడు చుట్టుపక్కల ఎక్కడో అని అనుకునేవాళ్ళం. అలా యూ షుడ్ మేక్ స్టడీయింగ్ యాజ్ ఎ ఫన్. దానికి ఒక తోడు ఖచ్చితంగా ఉండాలి. వాడు మీ అంత సిన్సియర్ అయి ఉండాలి. స్టడీస్ అంటే డెడికేషన్ ఉండాలి. ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వాలి. సో అది అలాంటి ఫ్రెండ్స్ దొరకడం కూడా అదృష్టం అండి. అలాంటిది మనం వెతుక్కోవాలి. అందరూ మన దగ్గరికి వచ్చేసి మన దగ్గరికి ఉండరు. మనం ఒక్కోసారి ఎత్తుక్కోవాల్సి ఉంటుంది. వీళ్ళు ఎవరు మ్యాచ్ అవుతారు, ఎవరు సూట్ అవుతారు, అలా కొన్ని మనం ఫెలిసిటేట్ చేసుకోవాలన్నమాట. చేసుకుని చదివితే మనం కొండంత సబ్జెక్ట్నైనా చక్కగా ఎసిమ్యులేట్ చేసుకోవచ్చు, డైజెస్ట్ చేసుకోవచ్చు, దాంట్లో అన్నీ గుర్తుపెట్టుకోవచ్చు. మనకి డిప్రెషన్ రాదు, మానసిక సమస్యలు రావు. ఈ పుస్తకాలని కుస్తీ పట్టలేక, అన్నీ గుర్తుపెట్టుకోలేక, అలా పేషెంట్ని చూసి చదివింది. అలా 3rd ఇయర్ నుంచి ఎవ్రీడే రాత్రి బోర్ కొట్టిందంటే వెళ్ళిపోయి నైట్ డ్యూటీలో ఎవరున్నారో వాళ్ళని అడిగేవాళ్ళం. ఒకరోజు పీడియాట్రిక్స్ వార్డులో ఎవ్వరూ చూడనియండి, ఎవ్వరు చూడని రేర్ అద్భుతమైన కేసులన్నీ మేము చూసాం. ఎందుకంటే ఈరోజు రాత్రి అడ్మిట్ అయిన పేషెంట్, ఈ న్యూరోబ్లాస్టోమా పేషెంట్ అప్పుడు చూసింది ఇప్పటిదాకా చూడలే నేను.
ఎందుకని చూడలేదు? అంత రేర్ జబ్బు. అప్పుడు మా సీనియర్ ఏం చెప్పాడు, 50 మందిలో ఒకళ్ళని ఫిల్టర్ చేసి చూపించాడు, ఇది చూసుకోరా చదువుకోవడానికి ఏదో ఒకటి ఉంటుందని. సో కాబట్టి పెద్ద పెద్ద సబ్జెక్ట్స్ చదివేటప్పుడు మంచి సీనియర్సు, మెంటర్సు ఉండాలి. వాళ్ళు వచ్చి మీకు వచ్చేమని చెప్పరు, మీరు వెళ్ళి వాళ్ళ వెనకాల పడి అన్న ఏదన్నా చెప్పన్నా అంటే వాళ్ళు ఆనందంగా చెప్తారు, వాళ్ళకి కొంచెం హెల్ప్ ఏదో ఒకటి చేసి పెడితే. సో అట్లా సబ్జెక్ట్ చదువుకుంటూ పిల్లలందరూ డిప్రెషన్లోకి వెళ్లకుండా పెద్ద పెద్ద సబ్జెక్టులు చదివేటప్పుడు ఉంటారని ఆశిస్తాను. అప్పుడు ఇంటర్నెట్ లేదు, ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది. ఇప్పుడు మీకు ఏదన్నా బోర్ కొట్టింది అనుకోండి, ఇదే సబ్జెక్ట్ మీద మంచి వీడియో చూసారనుకోండి, ఏదన్నా ఇల్లస్ట్రేటివ్ వీడియో కానీ, అంటే మంచి టీచర్ చెప్పిన వీడియో చూడొచ్చు. ఒక్కోసారి గూగుల్లో కొడితే మనకి కొన్ని ఫొటోస్ వస్తాయి, కొన్ని యానిమేషన్స్ వస్తాయి, అవి చూస్తే కూడా ఇంకొంచెం బాగా గుర్తుంటుంది అనమాట. ఎప్పుడైతే బోర్ కొట్టి టెక్స్ట్ బుక్ తిప్పి మనకి ఇంకెక్కట్లేదని అనిపించినప్పుడు ఆడియో వీడియో. పుస్తకాలు చదవటం అంటే ఏంటి? నో ఆడియో, నో వీడియో, కళ్ళ ద్వారా నేర్చుకోవటం లేదు. మన బ్రెయిన్లోకి హైవేస్ ఏమున్నాయి? కళ్ళు, చెవులు. మన జ్ఞానాన్ని పొందాలంటే కళ్ళ నుంచి పొందొచ్చు, చెవుల నుంచి పొందొచ్చు, చదువుతూ పొందాలి. కానీ చదవటం అనేది చాలా కాన్సన్ట్రేషన్ పెట్టి ఒక్కొక్క అక్షరం వర్డ్ చదివి దాన్ని ఊహించుకుని లోపలికి ఫీడ్ చేయాలి. అదే ఒక వీడియో చూసామనుకోండి, ఒక ఆడియో చూసామనుకోండి, మనకి కళ్ళు స్ట్రెయిన్ అయినా పడుకుని అలా వింటుంటే చెప్పింది ఒక్కోసారి అది వెళ్తుంటాయి అన్నమాట. కాబట్టి ఆడియో వీడియో ఇప్పుడున్న కాలంలో లెర్నింగ్ చాలా ఈజీ అయ్యింది ఒకప్పుడు మేము చదివిన దానికన్నా. సో అలా అన్నీ చూసుకుని పిల్లలు డిప్రెషన్లోకి వెళ్ళకుండా, ఎందుకంటే రోజుకు ఒకళ్ళిద్దరినన్నా పేషెంట్లు చూస్తున్నాను పిల్లలను ఈ సబ్జెక్టు చదవలేక. ఎంబీబీఎస్ అని కాదు, ఈవెన్ ఇంటర్మీడియట్లో కానీ అంతే టఫ్ సబ్జెక్ట్స్ ఉంటున్నాయండి. సో ఇంటర్మీడియట్ కానీ 10th క్లాస్లో కానీ చాలా డెప్త్ సబ్జెక్ట్ ఉంటుంది, అదంతా అర్థం కాక వాళ్ళు సతమతం అయిపోతున్నారు. మంచి టీచర్ దొరకకపోతే ఇంకా నరకంగా ఉంటుంది. వాళ్ళు పైనుంచి ప్రెషర్, మార్కులు రావాలని ప్రెషరు, ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. దీంట్లో ఈ వీడియోలో ఏమన్నా 1-2 పాయింట్లన్నా వాళ్ళకి ఉపయోగపడితే వాళ్ళకి హెల్ప్ అవుతుందని చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్.